వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే సూపర్ ఎక్సైటింగ్ వీడియో చూడబోతున్నాం. నేను ఎప్పుడెప్పుడు పోస్ట్ చేద్దామా అని వెయిట్ చేస్తున్న వీడియో ఇది. సో చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల కొంచెం డిలే అయింది. యాక్చువల్లీ వీడియో ఎప్పుడో రావాల్సింది. సో ఈ వీడియోలో మేము టీమ్ లంచ్కి వెళ్ళిన రోజు చూడబోతున్నారనమాట. ఆ రోజు వ్లాగ్ ఇది. సో ఆఫ్టర్ షిఫ్ట్ తర్వాత యాజ్ యూజువల్ కాసేపు పడుకొని 4కి పడుకున్నాము. ఇంకా కాసేపు పడుకొని వెంటనే 9:30కి లేచేసామన్నమాట. బికాస్ తొందరగా రెడీ అయ్యి తొందరగా టీమ్ లంచ్కి వెళ్తే తొందరగా వచ్చి మళ్ళీ పడుకుని మళ్ళీ షిఫ్ట్ చేయాలి. సో అదనమాట ప్లాన్. అందుకని రెడీ అయిపోయి గబగబా క్యాబ్ బుక్ చేసుకొని టీమ్ అందరం కలిసి స్టార్ట్ అయిపోయామన్నమాట. సూపర్ ఎక్సైటెడ్గా స్టార్ట్ అయ్యాము. మేమైతే లంచ్కి ఫ్లెచాజోకి వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం బార్బిక్యూ వైబ్ వచ్చింది నాకు వెళ్ళగానే. ఇదే మా టీం అన్నమాట. అందరూ చాలా హ్యాపీగా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్న డే అన్నమాట. ఫైనలీ ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్? ఎవ్రీ మంత్ ప్లాన్ చేసుకొని కావాలంటే కలవచ్చు కదా అనుకోవచ్చు మీరు. బట్ మా టీంలో అందరూ ఒక్కొక్క స్టేట్కి సంబంధించిన వాళ్ళు. ఒకళ్ళు మహారాష్ట్ర, ఇందోర్, పూణే, భువనేశ్వర్, అట్లా చాలా స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు అనమాట. సో అందరూ ఒక క్లయింట్ మీట్ కోసమని వచ్చి ఇట్లా గ్యాదర్ అయ్యి మేము అస్సలు అనుకోలేదు ఇలాంటి ఒక రోజు నిజంగా వస్తుంది అని చెప్పి. సో నాకైతే చాలా స్పెషల్ ఈ వీక్ అంతా. నేను లాస్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను కదా. సో ఆఫీస్లో రూమ్ ఇచ్చారు అంతా. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో మాకు చాలా స్పెషల్ అనమాట ఈ వీక్. అంటే మళ్ళీ మేము ఎలా కలుస్తామో లేదో కూడా మాకు ఐడియా లేదు. సో మేమైతే బాగా తిని ఫుల్ ఎంజాయ్ చేసాము. బై ద వే ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ కెన్ నాట్ మిస్. ఇక్కడ మేము ఒక ఫేక్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. అది ఎవరిదో కాదు, నాదే. లంచ్ అంతా అయిపోయినాక వి థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. సో వాళ్ళు ఎలానో కేక్ ఇస్తాము, సెలబ్రేషన్స్ ఎవరైనా ఉన్నాయా అని అడిగితే నేను జస్ట్ క్యాజువల్గా నాది ఉంది అని చెప్తే నిజంగానే కేక్ తెచ్చి సెలబ్రేట్ చేస్తున్నారనమాట. సో నేను అప్పటికి అందరం కలిసి కట్ చేద్దాం, ఇట్ విల్ బీ లైక్ మెమొరబుల్ అనుకున్నాం. బట్ స్టిల్ నేను ఒక్కదాన్నే కట్ చేయాల్సి వచ్చింది ఫైనల్గా. బట్ దిస్ ఈజ్ లైక్ రియల్లీ మెమరీ. నాకు నా బర్త్డే మళ్ళీ సెలబ్రేట్ చేసుకున్నట్టే అనిపించింది నిజంగా. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సమ్హౌ ఐ ఫీల్ లైక్ లక్కీ. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఒక చిన్న పాప వచ్చిందనమాట మధ్యలో. తనకి కేక్ పెడితే చక్కగా తినింది. సో ఇలా అయితే మా సెలబ్రేషన్స్ జరిగినాయి. ఒక టీమ్ లంచ్ ఒక సెలబ్రేషన్స్లా జరిగింది. సో దిస్ ఇస్ మై టీమ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ ఇంక ఇంటికి ఆఫీస్కి వచ్చేసాము. ఆఫీస్కి వచ్చేసినాక యాజ్ యూ ఆల్ నో చాలా నడవాలి కదా. సో అందరూ సైకిల్ వచ్చు, అందరు సైకిల్ వేసుకొని వెళ్ళిపోయారు. అన్ఫార్చునేట్లీ నాకు సైకిల్ రాదు. ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరు నవ్వకండి, నాకు నిజంగానే సైకిల్ రాదు. సో నేను ట్రై చేస్తున్నా, ఏదో కొంచెం బ్యాలెన్స్ ఎట్లనో మేనేజ్ చేద్దాము. ఫుల్ తిన్నాము, పొట్టలు అందరివి ముందుకు వచ్చేసాయి. సో నడవలేకున్నాము. బట్ స్టిల్ నేను తొక్కలేకపోయాను అనమాట. ఆ తర్వాత వెళ్ళి కొంచెం అందరం ఒక మంచి స్లీప్ వేసి ఒక 1 hour రెడీ అయిపోయి షిఫ్ట్లోకి వచ్చేసాం మళ్ళీ. ఇక్కడ మా మేనేజర్స్ అందరూ మా కోసం ఈ స్మాల్ క్యూటీ గిఫ్ట్ హ్యాంపర్స్ ఇచ్చారనమాట. సో వీఆర్ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాళ్ళు మా కోసం అని వెళ్ళి నార్మిట్ మాల్కి వెళ్ళి పర్ఫ్యూమ్స్ అన్నీ బై చేసి తీసుకొచ్చి వాళ్ళకంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ వాళ్ళు మా కోసం చేసినందుకు మాకు చాలా హ్యాపీ అనిపించింది. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. ఇలా అయితే మా డే చాలా లవ్వీడవ్వీగా గడిచింది. సచ్ అ మెమరబుల్ ఫ్రైడే అని చెప్పొచ్చు అది. ఇంకా అందరూ వెళ్ళిపోయే టైం అనమాట. సో మేము ఇంకా సెండ్ ఆఫ్స్ ఇచ్చేస్తున్నాము. ఇలా అయితే మా టీమ్ లంచ్ గడిచింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you so much. Lots of love.